అక్క ప్రేమ. రంగారావు జీతం డబ్బులు అందుకుని అప్పుడే ఇంటికొచ్చాడు. ఇంటికి రాగానే పెద్ద కూతురు వెన్నెల చాలా సంతోషంగా, ఏంటి నాన్న, జీతం డబ్బులు అందినట్టున్నాయి, అందుకేనా మీ మొహం అలా వెలిగిపోతుంది? అవునమ్మా, జీతం అందుకున్నప్పుడు వచ్చే ఆనందం అంతా ఇంతా కాదనుకో. అలా తీసుకొచ్చి ఇలా నీ చేతిలో పెట్టననుకో, ఇక నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగో తీసుకోమ్మా, తీసుకో అంటూ రంగారావు తన పెద్ద కూతురు వెన్నెల చేతికి ఆ నెల జీతం డబ్బులిచ్చాడు. వాటిని తీసుకుని వెన్నెల లెక్కబెట్టడం మొదలెట్టింది. అందులో కొంత డబ్బు తగ్గి ఉంది. ఏంటి నాన్న, డబ్బులు కాస్త తగ్గాయి, జీతం డబ్బులు తక్కువగా ఇచ్చారా? అదేం లేదమ్మా, ఆ వేణుగాడు పాపం చాలా సమస్యల్లో ఉన్నాడు. వాడి కూతురి ఆరోగ్యం బాగోలేదంట, అందుకే కొంత డబ్బు అడిగాడు. ఇక నేనేమీ ఆలోచించకుండా ఆ డబ్బులు ఇచ్చేశాను. నీకు చెప్పకుండా ఇచ్చినందుకు ఏమనుకోకమ్మా. భలే వారే నాన్న, మీరు మంచి విషయానికి ఖర్చు పెట్టారు, అలాంటి వాటికి కూడా అడుగుతానా? అలా రంగారావు వెన్నెల మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి చిన్న కూతురు హాసిని వచ్చింది. నవ్వుతూ ఉన్న తన సవతి యొక్క వెన్నెలని చూసి తట్టుకోలేకపోయింది హాసిని. ఇక తన తండ్రిని చూసి, నాన్న, కొత్త బట్టలు తీసుకురమ్మన్నాను కదా, అలాగే నా పుట్టినరోజు వేడుక చేస్తానని చెప్పారు. నా స్నేహితులు ఇంటికొస్తారు, వాళ్ళకి ఏ ఇబ్బంది రానివ్వకూడదు. వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసేశానమ్మా, నువ్వేం కంగారు పడకు. కొత్త బట్టలు రేపు తీసుకొస్తాను. ఇకపోతే వంట వాళ్ళని కూడా పిలిపిస్తున్నాను, రకరకాల వంటలు చేయడానికి. వంట వాళ్ళెందుకు, ఖర్చు దండగా, ఇంట్లో అక్కుంది కదా, వంటలన్నీ అక్కే చేస్తుందిలే, మీరు మిగిలిన పనులు చూసుకోండి అంటూ హాసిని అక్కడి నుండి వెళ్తుంది. హాసిని వెళ్లిన తరువాత రంగారావు చాలా బాధపడుతూ, ఏమ్మా వెన్నెల, హాసిని అలా అన్నదని బాధపడుతున్నావా? నాకెందుకు బాధ నాన్నా, దానికి నేను చేసే వంటలంటే చాలా ఇష్టం, అందుకే అందరికీ నా చేతి వంట రుచి చూపించాలని చూస్తుంది. ఈసారి చెల్లికి మంచి బట్టలు తీసుకురా నాన్నా. క్షమించమ్మా, ఇప్పటి వరకు నీకు సరిగ్గా బట్టలు తీసుకురాలేకపోయాను. ప్రతిసారి నీ చెల్లికే కొత్త బట్టలు తీసుకొస్తున్నాను. అది వాడేసిన బట్టలు నువ్వు వాడుకుంటున్నావు. నీకేం బాధగా లేదా? ఈ నాన్నపై కోపం రాలేదా? చూడు నాన్నా, అది నా చెల్లి, నువ్వు నా నాన్నవి, మీరిద్దరూ పరాయి వాళ్ళు కాదు. ఇది నా ఇల్లు, ఇక్కడ ఎవ్వరి గురించి ఆలోచించాల్సిన పని లేదు. హాసిని అంటే నాకెంతో ఇష్టం, ఇలాగే నేను కూడా అది ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇకపోతే మీకోసం ఇవాళ నేను మంచి వంట చేశాను, తిందురు రండి అంటూ వెన్నెల వంటగదిలోకి వెళ్తుంది. వెన్నెల మాటలకు సంతోషించి రంగారావు భోజనం తినడానికి వెళ్తాడు. ఇక 3 రోజుల తరువాత హాసిని పుట్టినరోజు వేడుకలు మొదలవుతాయి. రంగురంగుల బట్టల్లో హాసిని మెరిసిపోతుంది. ఇక మాసిపోయిన బట్టలలో వెన్నెల అక్కడికొచ్చిన వాళ్లకి తినుబండారాలిస్తూ ఉంది. వెన్నెలని చూసిన రంగారావు, ఏంటమ్మా నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావేంటి? వెళ్ళి తయారైరా. పర్వాలేదు నాన్న, నాకింకా చాలా పనుంది, నేను తయారై వచ్చానంటే ఆ పనులన్నీ ఆగిపోతాయి. అలా ఓవైపు వంటగదిలో వెన్నెల ఒకతే కష్టపడి వంటలన్నీ సిద్ధం చేస్తుంది. మరోవైపు హాసిని తన స్నేహితులతో కలిసి నవ్వుకుంటూ వాటిని తింటుంది. కానుకలు సమర్పించి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక అందరూ వెళ్లిన తరువాత వెన్నెల తినడానికి కూర్చుంది. అది చూసిన హాసిని, ఏంటక్క ఇలా చేశావ్? కొందరికి భోజనాలు సరిగ్గా అందలేదంట, కొందరేమో కూరలు కావలసినంత వెయ్యలేదని అన్నారు. ఇప్పుడు నువ్వు వాళ్ళకి పెట్టకుండా ఇలా దాచుకొని తింటున్నావా? అది కాదే, ఇది అందరూ తినగా మిగిలిందే, అందుకే తింటున్నా. నేనేం దాచుకోలేదు హాసిని, నిజం, నా మీదొట్టు. అమ్మా హాసిని, ఏంటమ్మా మాటలు? అక్కని పట్టుకొని అలా అంటున్నావు? తప్పమ్మా, పాపం అక్క నీ కోసం పొద్దటి నుండి ఎంత కష్టపడిందో తెలుసా? వచ్చిన వాళ్ళందరికీ ఏ లోటు లేకుండా చూసుకుంది. మీరెప్పుడు ఇంతే నాన్న, అక్కని ఏమననివ్వరు. ఎంతైనా మీకు సొంత కూతురు కదా, నేనే పరాయిదాన్ని అంటూ హాసిని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. హాసిని అలా వెళ్లటం చూసి వెన్నెల బాధపడింది. ఏంటి నాన్న ఇలా చేశారు? చెల్లికి అడ్డు చెప్పొద్దని మీకు చాలాసార్లు చెప్పాను, అదిప్పుడు చూడు ఏడుస్తూ వెళ్ళిపోయింది. అది కాదమ్మా, హాసిని అలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాను అంటూ రంగారావు బాధపడ్డాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే బావిలో నుండి నీళ్లు తోడుతుంది వెన్నెల. అది గమనించిన హాసిని, ఇది ఇంట్లో ఉన్నంతకాలం నాన్న నాకు విలువివ్వరు, ఎంతసేపు పెద్ద కూతురి గురించి ఆలోచిస్తారు. ఎలాగైనా సరే దీని అడ్డు తొలగించుకోవాలి. ఆ బావిలోకి దాన్ని తోసేస్తే
పీడ విరగడైపోతుంది అని అనుకుంటూ హాసిని మెల్లగా అక్కడికి వెళ్తుంది. బావిలో నీళ్లు తోడుతున్న వెన్నెల వెనకాలే శబ్దం రాకుండా వెళ్ళింది హాసిని. అలా సమయం చూసి వెన్నెలని బావిలోకి తోసేయడానికి సిద్ధపడి ముందుకు అడుగేస్తుంది. ఇంతలో వెన్నెల అప్పుడే పక్కకి తప్పుకుంది. దాంతో హాసిని బావిలో పడిపోయింది. అయ్యో, కాపాడండి, కాపాడండి, రక్షించండి, అక్క నన్ను కాపాడు. అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది! దేవుడా, నా చెల్లికెంత శిక్ష వేశావు! అంటూ తాడుని బావి స్తంభానికి కట్టి తాడు సాయంతో బావిలోకి దిగింది వెన్నెల. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న హాసినిని పట్టుకొని మళ్లీ ఆ తాడు సాయంతో పైకి తీసుకొస్తుంది. ఇంతలో అక్కడికి రంగారావు వచ్చాడు. దేవుడా, ఎంత పని జరిగింది! అమ్మ వెన్నెల, నువ్వు లేకుంటే ఈరోజు నీ చెల్లి పరిస్థితి దారుణంగా ఉండేది. అయినా నీకు ఈత కొట్టడం రాదు కదా, అలా ఎలా దిగేశావమ్మా? ఆ పరిస్థితిలో నేనేం చూడలేదు నాన్న. చెల్లిని కాపాడాలనుకున్నాను, కాపాడాను అంతే. నా గురించి పట్టించుకోలేదు. ఆహా, ఎంత గొప్ప మనసమ్మా నీది! అంటూ రంగారావు వెన్నెలని పొగుడుతూ ఉన్నాడు. అది సహించలేని హాసిని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయింది. రాత్రంతా తన అక్క వెన్నెల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. భోజనానికి కూడా వెళ్లకుండా ఒక్కటే ఆలోచన. నాన్నెందుకు నన్ను ఒక్కసారి కూడా పొగడలేదు? నేనేం చేశాను? నేను కూడా కన్న కూతుర్నే కదా. ఆ సవతి అక్కపై చూపించే ప్రేమ నాపై ఎందుకు చూపించడం లేదు నాన్న? దాని అడ్డు తొలగించుకుందామంటే అది బ్రతికిపోయింది. రోజురోజుకు దాని ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నాను. హాసిని అలా ఆవేశంగా తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది. ఇంతలో వెన్నెల తనే స్వయంగా భోజనం తీసుకొస్తుంది. హాసిని, నువ్వు తినడానికి రాలేదు, అందుకని నేనే స్వయంగా అన్నం కలుపుకొని తీసుకొచ్చాను. ఇదిగో తినిపిస్తాను, తిను అంటూ తన చెల్లికి గోరుముద్దలు పెట్టింది. ఇక చేసేదేం లేక అక్క పెట్టింది తింటుంది హాసిని. అలా కొన్ని రోజులు గడుస్తాయి. హాసిని పగ రోజురోజుకి పెరుగుతుంది. వెన్నెల మాత్రం తన చెల్లిని ఎంతో ప్రేమిస్తూ ఉంటుంది. ఒకరోజు అక్కని చంపాలన్న కోపంతో హాసిని ఎవరికీ తెలియకుండా విషం తీసుకొస్తుంది. వంటగదిలోకి వెళ్లి, ఈ విషం కలిపిన అన్నం తింటే అక్క చస్తుంది. తర్వాత నాన్నకు నేనొక్కదాన్నే కూతుర్ని. సవతి అక్క తలనొప్పి అస్సలుండదు అంటూ విషం వెన్నెల తిని అన్నంలో కలిపింది. అలా హాసిని విషం కలిపి బయటకొచ్చి కూర్చుని చూస్తూ ఉంది. వెన్నెల వచ్చి, ఏంటి అలా ఉన్నావు? ఏమాలోచిస్తున్నావు? తలనొప్పి ఎక్కువగా ఉందక్కా. అరెరే, ఉండు, నీకు ముందు దిష్టి తీయాలి. ఎవరి కళ్ళు పడ్డాయో ఏంటో, దిష్టి తీస్తే గాని ఆ తలనొప్పి వదలదు అంటూ వంటగదిలోకి వెళ్లి కంచంలో ఉన్న అన్నం తీసుకొచ్చి దిష్టి తీస్తుంది. తర్వాత కంచంతో పాటు ఆ అన్నాన్ని బయటపడేస్తుంది. అది చూసి తట్టుకోలేకపోయింది హాసిని. ఇక అప్పుడే హాసిని కళ్ళు తిరిగి పడిపోయింది. అది చూసిన వెన్నెల, అయ్యో, ఏమైంది హాసిని? ఏం జరిగింది? అలా పడిపోయావేంటే అంటూ మొహంపై నీళ్లు చల్లింది. అయినా హాసిని కళ్ళు తెరవదు. ఇక వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళింది. డాక్టర్ హాసినిని పరీక్షించి, మీ చెల్లికి ఒక కిడ్నీ పూర్తిగా పాడైపోయింది. ఎవరైనా కిడ్నీ దానం చేస్తే గాని ఆమె బ్రతకదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆమెకి ఆపరేషన్ చెయ్యాలి, లేకుంటే ఆమె ప్రాణాలకే ప్రమాదం. దేవుడా, ఎందుకు స్వామి ఇలా చేశావు? ముక్కు పచ్చలారని నా చెల్లికి, అభం శుభం తెలియని నా చెల్లికి ఇంత శిక్ష వేస్తావా? ఇంతలో రంగారావు ఆస్పత్రికి చేరుకున్నాడు. డాక్టర్ చెప్పిన విషయం తెలిసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన కూతురు వెన్నెలని పట్టుకుని గుండెలు బాదుకుంటూ ఏడుస్తాడు. ఓరి దేవుడా, నా భార్యని చంపేశావు. ఇప్పుడు నా బిడ్డని కూడా నీ దగ్గరికే తీసుకెళ్తున్నావా? అదేం పాపం చేసిందయ్యా, దానికి అంత శిక్ష వేశావు? ఇప్పటికిప్పుడు కిడ్నీ దానం చేసేవాళ్ళు ఎవరుంటారు? నా కళ్ల ముందే నా కూతురి ప్రాణం తీస్తున్నావు కదా, నీకిది న్యాయమేనా? అమ్మా వెన్నెల, ఏంటమ్మా ఇలా జరిగింది? అంటూ వెన్నెలని పట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తాడు రంగారావు. ఇంతలో వర్షం కురుస్తుంది. డాక్టర్ హడావిడిగా వచ్చి, లోపల మీ చెల్లి ప్రాణాలతో పోరాడుతుంది. మీరెంత తొందరగా కిడ్నీ దానం చేసేవాళ్ళని తీసుకొస్తే అంత తొందరగా ఆపరేషన్ చేస్తాం. ఆలస్యమైతే ప్రాణానికే ప్రమాదం. తొందరగా ఏదో ఒకటి ఆలోచించుకోండి. డాక్టర్ అలా అనగానే వెక్కి వెక్కి ఏడుస్తూ రంగారావు, వెన్నెల ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. అప్పుడే వెన్నెల ధైర్యం చేసి, నేను నా కిడ్నీనిస్తాను డాక్టర్ గారు. నా కిడ్నీ తీసుకుని నా చెల్లికి ఆపరేషన్ చెయ్యండి. అమ్మా వెన్నెల, అలా చేస్తే నీకు ప్రమాదం తల్లి. చెల్లి కోసం నీ ప్రాణాలు పనంగా పెడుతున్నావా? కాస్త ఆలోచించుకో. ఒక కిడ్నీ చెల్లికిస్తే మరో కిడ్నీతో బ్రతుకుతాను నాన్న. అంతేగాని చెల్లిని పోగొట్టుకోలేను. నన్నాపొద్దు నాన్న.
డాక్టర్ గారు మీరు ఆపరేషన్ పనులు చేసుకోండి, నేను సిద్ధంగా ఉన్నాను. చాలా మంచిది, అయితే నాతో రండి, వెంటనే ఆపరేషన్ మొదలెట్టాలి. అంటూ వెన్నెలని తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తారు. 2 రోజుల తరువాత హాసిని స్పృహలోకొచ్చింది. రంగారావు జరిగిందంతా చెప్పాడు. ఇక వెన్నెల అక్కడికి రాగానే హాసిని కన్నీళ్లు పెట్టుకుంటూ కాళ్లపై పడేందుకు చూస్తుంది. వెన్నెల ఆపుతుంది. ఎంత మంచిదాని వెంటక్క నువ్వు నా సవతి అక్కవని తెలిసి నేను సహించలేకపోయేదాన్ని. నాన్న నిన్ను ఎప్పుడూ మెచ్చుకునేవాడు. అది చూసి నేను తట్టుకోలేకపోయేదాన్ని. అందుకే చాలాసార్లు నిన్ను చంపాలని చూశాను. కాని నా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆ దేవుడు నీలాంటి మంచి మనసున్న వాళ్లకి ఏ కీడో జరగనివ్వడు. నేనింత చేసినా నువ్వు మాత్రం నన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నావు. నీలాంటి అక్క దొరకటం నా అదృష్టం. నేను చేసిన తప్పుకు నన్ను క్షమించక్క, క్షమించు. క్షమించడమేంటే? నువ్వు చిన్నపిల్లవి, నువ్వు నా చెల్లివి. నీకేం కాకుండా నేను చూసుకుంటాను, నీకేం అవనివ్వను అంటూ వెన్నెల తన చెల్లిని హత్తుకుంది. హాసిని వెన్నెలని చూసి రంగారావు చాలా సంతోషించాడు. ఇక ఆ తర్వాత అక్క చెల్లెళ్ళు ఎప్పుడూ ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉండేవారు. రంగారావు తన కూతుర్లు కలిసిమెలిసి ఉండటం చూసి ఆనందించేవాడు. వినయ్కి టిఫిన్ పెడుతూ గుమ్మం వైపే చూస్తుంది వెన్నెల. వినయ్ ఓవైపు టిఫిన్ తింటూ ఉంటే మరోవైపు తన భార్య ఎందుకలా చూస్తుంది అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో వెన్నెల, ఇదెప్పుడూ ఇంతే, నన్ను టెన్షన్ పెడుతూ ఉంటుంది. ఇంకా ఎక్కడొస్తుందో ఏంటో. ఏంటే, ఎవరికోసం అలా చూస్తున్నావు? ఇందాకటి నుండి చూస్తున్నా. నాకు టిఫిన్ పెడుతూనే అలా గుమ్మం వంక చూస్తున్నావేంటి? ఎవరికోసం టెన్షన్ పడుతున్నావు? ఇంకెవరి కోసం? ఉందిగా నా చెల్లి హాసిని. అది హాస్టల్ నుండి రాత్రనగా బయలుదేరింది. కాని ఇంతవరకు ఇంటికి రాలేదు. అందుకే నాకు కాస్త టెన్షన్గా ఉంది. అదేం చిన్నపిల్ల కాదు కదా, అసలే పీజీ చదువుతున్న అమ్మాయి. ఎక్కడికి వెళ్ళదు. ఈ పాటికి వస్తూ ఉంటుందిలే. అవును, మరదలొస్తున్నట్టు నాకు ఒక్క మాట చెప్పలేదు. ఆ విషయం చెప్పినా మీరేం చేస్తారు? టిప్ టాప్ గా రెడీ అయి ఉంటారా? లేక మీరే స్వయంగా వెళ్లి మీ మరదలికి స్వాగతం పలుకుతారా? అబ్బబ్బా, ఇక చాలా ఆపవే నీ సరస్సాలు. నన్ను మరీ ఇంతగా పొగిడేయకు, నాకు సిగ్గేస్తుంది. హోయబ్బో, సిగ్గు! మరదలొస్తుందని తెలిసి అంతలా సిగ్గుపడుతున్నారా? అలా వెన్నెల వినయ్ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా హాసిని వచ్చింది. వస్తూ వస్తూ బిగ్గరగా అరుస్తూ వచ్చింది. నేనొచ్చేశాను. అరే, రాగానే ఏంటే నీ అల్లరి? ఎప్పుడు నన్ను భయపెట్టడమేనా? మరి నేనొస్తే అందరూ భయపడాల్సిందే. ఏంటి బావా, అలా చిక్కిపోయావేంటి? నీ అక్క నన్ను చపాతి రుద్దినట్టు ఇంటి పనులన్నీ చేస్తూ రుద్దేస్తుందిలే, అందుకే అలా చిక్కిపోయాను. నువ్వేంటి 3 నెలలకు ముందు చాలా స్లిమ్గా ఉండేదానివి, ఇప్పుడేంటి డ్రమ్ములా అయిపోయావు? వస్తూ వస్తూ సైకిల్ షాప్లో గాలి కొట్టించుకొచ్చానులే బావా, అందుకే అలా కనిపిస్తున్నా. అబ్బో, వేసావుగా జోకు. ఇప్పుడు మీ అక్క నేను పగలబడి నవ్వాలా? చూడక్క బావా నన్నెలా ఏడిపిస్తున్నాడో. నువ్వేమనవా? అలా చూస్తూ ఊరుకుంటావా? ఇక చాలు చాలు, బావతో మళ్ళీ మాట్లాడొచ్చులే. ముందెళ్ళి ఫ్రెష్ అవ్వు. అలా హాసిని గదిలోకి వెళ్తుంది. మరదల్ని చూసి నవ్వుకుంటూ వినయ్ బయటికెళ్లాడు. ఇక వాళ్ళిద్దరినీ గమనిస్తూ అలా ఉండిపోతుంది వెన్నెల. ఆ రోజు రాత్రి వంటగది పనుల్లో మునిగిపోయింది వెన్నెల. వినయ్ హాసినీలు మాత్రం ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి బావా, అక్క నువ్వు ఇంకా ఖాళీగానే ఉన్నారేంటి? ఆడుకోవడానికి ఒక పిల్లాన్నివ్వచ్చు కదా. ఇస్తా, ఒకేసారి ఇద్దరినిస్తా. తర్వాత వాళ్లే నీతో ఫుట్బాల్ ఆడుకుంటారు చూడు. ఇంతకీ నీ సంగతేంటి? ఇలా చదువుకుంటూనే ఉంటావా? మాకు పప్పన్నం పెట్టవా? అయ్యో, పప్పన్నం నీకు అంతిష్టమా బావా? అయితే అక్కతో చెప్పి చేయిస్తాలే, కడుపు నిండా తినొచ్చు. ఈ ఓవరాక్షనే వద్దనేది. పెళ్లి చేసుకోకుండా ఇలా ఖాళీగానే ఉంటావా ఏంటి? నీకు పెళ్లి చేసేస్తే మా బాధ్యత కూడా తీరిపోతుంది. ఎప్పుడు బాధ్యతలు, బంధువులు ఇవేనా బావా? నాకంటూ ఒక మనసుంటుంది, దాని గురించి ఎవరూ ఆలోచించరా? మనసా, మునక్కాయ పులుసా? ఈ డైలాగులు చెప్పడానికి బానే ఉంటాయి. నాకు తెలిసి ఒక మంచి సంబంధం ఉంది, నువ్వు ఒప్పుకుంటే మాట్లాడేస్తా. వినయ్ హాసిని అలా దగ్గరగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా వంటగదిలో నుండి వచ్చిన వెన్నెల దూరం నుండి వాళ్ళని అలాగే చూస్తూ ఉంది. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారబ్బా? మరి అంత దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం అవసరమా? ఈ హాసిని ఇంటికొస్తే నాకొక్కటే టెన్షన్. ఇది చెప్పిన మాట వినదు, పైగా నా మొగుడితో క్లోజ్గా ఉంటుంది.
అసలు వీళ్ళిద్దరినీ ఒకే చోట ఉండనివ్వకూడదు. ఏమే హాసిని, ఇలా రావే, వంటగదిలో పనుంది, తొందరగా రా. వెన్నెల అలా అరుస్తుండడంతో హాసిని విసుక్కుంటూ అక్కడి నుండి లేచొస్తుంది. హాసిని రావడం చూసి వెన్నెల తొందరగా వంటగదిలోకి వెళ్లి పనులు చేస్తున్నట్టు నటిస్తుంది. ఏంటక్కా పిలిచావు, ఏం పనుంది చెప్పు, అయినా హాస్టల్ నుండి వచ్చిన దాన్ని ఇలా పనులు చెప్పడం ఏంటక్కా? ఇంతకీ నీ ప్రయాణం ఇప్పుడు? మళ్ళీ హాస్టల్ రేపే కదా వెళ్లేది. అదేంటక్కా, నేను ఈరోజే కదా వచ్చింది, అప్పుడే వెళ్ళమంటున్నావా? అరేరే, అది కాదే, మళ్ళీ నువ్వెప్పుడు వెళ్తావో చెప్తే ఆ సమయానికి నీకు తినడానికి ఏదైనా చేసి పెడతాను, అందుకే అడుగుతున్నా. వెళ్తాలే అక్కా, ఇంకో 4 రోజులుండి వెళ్తాను. అమ్మో, 4 రోజులా? మరీ అన్ని రోజులెందుకే? కాలేజ్లో పాఠాలు వినాలి కదా. ఇంకొక్క రోజుండి ఎల్లుండి పొద్దున్నే వెళ్ళిపో, సరేనా? నువ్వెళ్తావు, నాకు తెలుసులే. సరే పద, మీకు అన్నం వడ్డిస్తాను, తిందురు. అలా వెన్నెల అన్నీ మాట్లాడేసి తన చెల్లిని భోజనానికి కూర్చోబెట్టింది. వెన్నెల తన చెల్లికి వినయ్కి వడ్డిస్తుంది. హాసిని మాత్రం అల్లరి చేస్తూ వినయ్ ప్లేట్లో ఉన్న వాటిని తీసుకొని తింటుంది. అది చూసి వెన్నెల అస్సలు సహించదు. చిచ్చి, ఏంటి ఆ పనులు? ఆయన కంచంలోనివి తీసి తినడం తప్పు. నువ్వు కాస్త పక్కకి జరగవే ముందు. ఏంటక్కా నువ్వు, నేనేదో బావన ఆట పట్టిస్తుంటేను. తినే చోట ఆట పట్టించడం ఏంటే? నువ్వు బావకి కాస్త దూరంగా కూర్చో, ముందు తిను. అలా వెన్నెల తన చెల్లి హాసిని చేసే చేష్టలు ఇష్టం లేకుండా వరిస్తుంది. తన భర్తతో హాసిని చనువుగా ఉండటం చూసి కాస్త కోపంగా కూడా ఉంది. అలా 4 రోజులు గడిచాయి. హాసిని కాలేజ్కి బయలుదేరుతుండగా, ఒంటరిగా వెళ్ళగలవా? నీకేం భయం లేదుగా? నాకేం భయం బావా, నేనేం చిన్నపిల్లనా చెప్పు? నాపై అంత బెంగగా ఉంటే తోడుగా రావచ్చుగా. అందుకే కదా అడుగుతున్నాను, తోడురానా మరి? నువ్వు తోడొస్తానంటే ఈ ప్రపంచమంతా చుట్టొచ్చేద్దాం బావా. ఇక ఆపుతారా మీరు? నేనిక్కడున్నాను కదా, అయినా అలా ఎలా మాట్లాడతారు మీరు? నోటితోనే కదా. వినయ్ అలా జోకేసేసరికి హాసిని పగలబడి నవ్వింది. వెన్నెలకి మాత్రం కోపం తన్నుకొచ్చింది. ఆ కోపంలో వినయ్ని గిల్లింది. అది చూసిన హాసిని, అరేరే, అంత జలసి ఎందుకక్కా నీకు? బావనెత్తుకుపోతానని భయమా? నీకు చెప్పకుండా ఆ పని చెయ్యనులే, నువ్వెం కంగారు పడకు అంటూ హాసిని అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. వెన్నెలకి మాత్రం లోలోపల కోపం ఎక్కువైపోతుంది. ఇక హాసిని వెళ్ళిపోయిన మరుసటి రోజు, ఏంటి అది రాగానే మీ మొహం వెలిగిపోయింది? పక్కన నేనున్నానని కూడా చూడకుండా దాంతో రాసుకొని పూసుకొని తిరిగారు. ఇద్దరూ గుసగుసలాడుకున్నారు. అసలేం జరుగుతుంది మీ మధ్య? ఇక మొదలెట్టేశావా నువ్వు? బావమరదల్లన్నాక ఆ మాత్రం ఉంటుంది లేవే. మమ్మల్ని చూసి బాగా కుళ్ళుకున్నావు కదా నువ్వు. నాకు తెలుసులే, నీ మొహం మాడిపోయిన మసాలా దోశలా మారినప్పుడే నాకు అర్థమైంది. వినయ్ని ఏమనలేక వెన్నెల కోపంగా గదిలోకెళ్ళింది. ఇక కొన్ని రోజులు అలా గడిచిపోయాయి. ఒకరోజు హాసిని హడావిడిగా ఇంటికొచ్చింది. హాసిని రావడంతో వెన్నెలకి టెన్షన్ పెరిగింది. ఏంటే, చెప్పా పెట్టకుండా వచ్చావు? మొహమేంటలా ఉంది? ఏం లేదక్కా, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే అంటూ హాసిని గదిలోకి వెళ్లి పడుకుంది. వినయ్ వెళ్లి మాట్లాడొచ్చినా సరిగ్గా మాట్లాడదు. 2 రోజుల పాటు అలా మౌనంగానే ఉంటూ ఏదో కోల్పోయిన దానిలా బాధపడుతూ ఉంది హాసిని. ఒకరోజు వినయ్ హాసిని గదిలోకి వెళ్లాడు. అక్కడే గర్భం తొలగించుకునే మందులు చూశాడు వినయ్. నువ్వు ఎందుకిలా ఉన్నావో తెలీదు. ఎప్పుడూ అల్లరి పిల్లలా తిరిగేదానివి. ఇలా అయ్యావంటే ఏదో బలమైన కారణమే ఉంటుంది. మీ అక్కతో చెప్పకపోయినా కనీసం నాతో చెప్పు. ఈ మందులెందుకు ఇక్కడున్నాయి? బావా, నేను తప్పు చేశాను బావా. నేనిప్పుడు గర్భవతిని. నాకిప్పుడు 3వ నెల. కాలేజ్లో ఒకడిని ప్రేమించాను. వాడితో కలిసి తిరిగాను. తప్పటడుగు వేశాను. ఇప్పుడు వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. చనిపోదామని ఉంది బావా. హాసిని అలా ఏడుస్తుంటే వినయ్ ఓదార్చే ప్రయత్నం చేశాడు. హాసిని కన్నీళ్లు తుడుస్తుండగా వెంటనే ఆ గది తలుపులు తీసి లోపలికొచ్చింది వెన్నెల. వాళ్ళిద్దరినీ చూసి వెన్నెలకు అనుమానమొచ్చింది. ఎందుకే ఏడుస్తున్నావు? మీ బావని కన్నీళ్ళెందుకు తుడుస్తున్నాడు? మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? నాకు తెలియకుండా ఏం చేస్తున్నారు? వెన్నెల అలా అనుమానంతో అరిచేసరికి వినయ్ భయపడి విషయమంతా చెప్పాడు. హాసిని తను గర్భవతినని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పటి వరకు మీరిద్దరూ చేసింది నేను చూస్తూ భరించాను. కానీ ఈరోజు తనని గర్భవతిని చేశావు. మరదలని కూడా చూడకుండా తప్పు చేశావు. నా చెల్లి జీవితం నాశనం చేశావు.
నీలాంటోడు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో ఇక్కడి నుండి. అది కాదే, నేను చెప్పేది విను. అక్క, బావ తప్పేం లేదక్కా, అలా అనుమానించకు. అనుమానించకుండా ఇంకేం చేయమంటావు? మీరిద్దరూ అన్యోన్యంగా ఉండటం నేను చాలాసార్లు చూశాను. ఇంకేం చెప్పకండి. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళండి, లేకుంటే నేను పోలీసులకి ఫోన్ చేస్తాను. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు వెన్నెల, నా మాట విను. వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఇంకో మాట మాట్లాడారంటే నేనిక్కడే కత్తితో పొడుచుకొని చచ్చిపోతాను. వెన్నెల అలా పంతంతో మాట్లాడడంతో ఇక వినయ్ అక్కడ ఎక్కువసేపు ఉండడు. ఆ ఇంటి నుండి బయటకొచ్చేస్తాడు. హాసిని గర్భంతో ఉండటం వల్ల ఇంట్లోనే ఉంచి అన్నీ చూసుకుంది వెన్నెల. ఒకే ఇంట్లో ఉన్నా కూడా తన చెల్లితో అస్సలు మాట్లాడదు. హాసిని చెప్పే మాట అస్సలు వినదు. అలా 7 నెలలు గడుస్తాయి. హాసినికి పురిటి నొప్పులొస్తాయి. హాసినిని ఆస్పత్రిలో చేర్చింది వెన్నెల. అక్క, ఇప్పుడైనా నేను చెప్పేది విను. బావని తప్పుగా అర్థం చేసుకున్నావు. బావ చాలా మంచోడే. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి బావ కాదు, నిజమక్కా. చూడు హాసిని, నువ్వు తప్పు చేసినా ఇంట్లో ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? పుట్టే బిడ్డకి ఇబ్బంది రాకూడదని. వెన్నెల అలా మాట్లాడుతుండగానే వినయ్ అక్కడికి ఒక వ్యక్తిని తీసుకుని వస్తాడు. వాణ్ణి చూసి హాసిని కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఇదిగో హాసిని, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి. ఈ హరిగాడు పారిపోతుంటే పట్టుకొచ్చాను. వినయ్ తీసుకొచ్చిన హరి ఏడుస్తూ ఉంటాడు. హాసినిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. నన్ను క్షమించు హాసిని. మా ఇంట్లో వాళ్ళకి భయపడి నిన్ను వదిలించుకున్నాను. కానీ నా మనసు బాధపడుతూనే ఉంది. నీకు దూరంగా పారిపోవాలనుకున్నాను. కానీ అప్పుడే వినయ్ వచ్చి నా మనసు మార్చాడు. నేను చేసిన తప్పేంటో నాకు తెలిసింది. ఇక ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. మన బిడ్డతో మనం హాయిగా బ్రతుకుదాం. హరి అలా చెప్పగానే హాసిని ఆనందంతో వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇంతలో వెన్నెలకి కూడా తను చేసిన తప్పేంటో అర్థమవుతుంది. తన భర్త వినయ్ చేతులు పట్టుకుని, క్షమించండి, శ్రీరాముడి లాంటి మిమ్మల్ని అనుమానించాను. నేనెన్ని బాధలు పెట్టినా మీరు మాత్రం అవేం పట్టించుకోకుండా నా చెల్లి జీవితాన్ని కాపాడారు. మీరు భర్తగా రావటం నా అదృష్టమండి. మీలాంటి మనిషిని బాధ పెట్టాను, నన్ను క్షమించండి అంటూ వినయ్ని హత్తుకుంది. వాళ్ళని చూసి హరి, హాసిని కూడా సంతోషిస్తారు. ఇంతలో హాసినికి నొప్పులెక్కువవడంతో ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు. కాసేపటికి అప్పుడే పుట్టిన పిల్లాడి కేకలు విని వెన్నెల, వినయ్, హరి చాలా సంతోషిస్తారు.